జీవో నెంబర్ 9 ఒకవేళ జీవో నెంబర్ 9ని కాక కోర్టు అంటే పిటిషనర్లు తరపు న్యాయవాదులు ఏది వాదించిన వాదనల ప్రకారం ఒకవేళ కోర్టు సమర్థించి జీవో నెంబర్ 9ని కొట్టివేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఒక విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యులతో బీసీ నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీనికి సంబంధించి అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్లాలనే ఒక విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఒకవేళ ఈ రిజర్వేషన్ అంశానికి కోర్టులో చుక్కెదురైతే మాత్రం ప్రభుత్వానికి పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్లాలనే ఒక విషయంలో కూడా పార్టీ ముందుకెళ్లాలని భావిస్తుంది. ఈ క్రమంలో కూడా దాదాపు ముందు ఖచ్చితంగా ఒక డెడికేషన్ కమిటీ వేసి అదేవిధంగా ఎంపారికల్ డాటా ఆధారంగా కులగణన చేయడంతో పాటు రిజర్వేషన్లు కల్పించడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కాబట్టి ఈయనకి ఎలాంటి కోర్టు అడ్డుకుంటుంది అంటే కోర్టు దీనికి సంబంధించి చిక్కెదురైతే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరుతామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితుల్లో కూడా రేపటి ఏ విధంగా తీర్పు ఉండబోతుంది అనేది చూడాలి. అంటే ఇప్పటి వరకు అయితే హైకోర్టుకు సంబంధించి అయితే ఈ వాదనలు విన్నారు, పిటిషనర్ తరపు వాదనలు అయితే విన్న పరిస్థితుంది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు మాత్రం ఈ దీనికి సంబంధించిన తీర్పునైతే హైకోర్టు వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపటి తీర్పు కోసం ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వైపు తమకు అనుకూలంగా వస్తుందంటూ కూడా ఇప్పటికే కోర్టు నుండి బయటకు వచ్చినటువంటి బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పిటిషనర్ల తరపు వాదనలు కోర్టు రిజెక్ట్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇస్తుందని కూడా వాదనలు అనుకూలంగా వస్తుందంటూ కూడా ఇప్పటికే సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఈ రోజు, వాదనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు చెప్పినది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఎగనెస్ట్ గా గవర్నమెంట్ జీవో ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దాంట్లో భారత రాజ్యాంగంలో అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఇందిరాసాని కేసులో కానీ 50% షల్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పారు. కాబట్టి ఈ జియో అనేది 50% దాటుతుంది కాబట్టి దీన్ని ఆపమని చెప్పి పిటిషనర్స్ వచ్చారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన రెస్పాండెంట్ ఆర్గ్యుమెంట్ అశోక్ సింగ్ గారు ఢిల్లీ నుంచి ఆర్గ్యుమెంట్ చెప్తూ ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇది 50% దాటొద్దని చెప్పలేదు. కానీ రిజర్వేషన్ కు వ్యతిరేకమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని జడ్జిమెంట్లు ఇవ్వడం ద్వారా ఆ జడ్జిమెంట్లను మాత్రమే కోర్టు చేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఎక్కడ చట్టం లేదు, ఎక్కడ సెక్షన్ లేదు, ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు 50% దాటొద్దని. కేవలం జడ్జిమెంట్లనే ఆధారం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ తీసుకురు. భారత రాజ్యాంగంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడ్డటువంటి వర్గాలు, నోరు లేని వర్గాలు, పీడనకు, దోపిడికి, వివక్షకు గురవుతున్న వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 243 D6 కింద ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే కర్ణాటకలో కావచ్చు 51.7% ఇచ్చినప్పుడు అక్కడ కోర్టు కొట్టేసింది, ఆ ఎన్నికలను కూడా తిరస్కరించింది. మరొక వైపు రాజ్యాంగంలో కేవలం 50% పైగా రిజర్వేషన్లు ఓన్లీ SC ST మాత్రమే ఉంది, బీసీలకు ఇవ్వడానికి లేదు. తరపు వాదనలు ఇది వాస్తవం కాదా? అంటే ఇక్కడ వెస్టర్న్ స్టేట్స్ లో అది ఉన్నది. అక్కడ ఎందుకు ఎక్సైడ్ అయిందంటే ఇది ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉన్న కాడ రాజ్యాంగంలో లేదు కాబట్టి, ఎక్కడ చట్టం రూపంలో, శిక్షల రూపంలో లేదు కాబట్టి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. దీనిపై విచారణని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మనకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు ఆ నిర్ణయానికి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని వాదనలు ఉన్నాయి. ఏంటి రేపేం జరగబోతుందంటారు? సీతారామరాజు గారు, మీకు తెలుసు అంటే ఉదయం దాదాపు 11:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒక అరగంట భోజన విరామం తర్వాత ఇప్పుడు 5 గంటల వరకు కూడా సుదీర్ఘంగా జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్, జస్టిస్ GM మొహియుద్దీన్ ధర్మాసనం చాలా సుదీర్ఘంగా విచారణ జరిపింది. ముందు పిటిషనర్ల తరఫున వాదనలు, ఇప్పుడు ప్రభుత్వం తరఫున అభిషేక్ మన్ సింగ్ గారు వేసే వాదనల అనంతరం ఇంకా కొంతమంది వాదించాల్సిన వాడు అంటే రెస్పాండెంట్స్ అంటే ప్రభుత్వం తరఫున వాదించాల్సి ఉంది కాబట్టి విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ విచారణ వాయిదా వేసిన సందర్భంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే రేపు ఉదయం
అంటే 9వ